ओम शांति। मीठे बच्चे, बाप है गरीब निवाज। तुम गरीब बच्चे ही बाप से ज्ञान की मिट्टी ले साहूकार बनते हो। बाबा तुम्हें आप समान बनाते हैं। మధురమైన పిల్లలు, తండ్రి అయినారు పేదవాళ్ళ పెన్నది. పేద పిల్లలే తండ్రి దగ్గర వస్తారు, జ్ఞానాన్ని తీసుకొని షావుకార్లుగా అవుతారు. తండ్రి తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రశ్న, असुरों को विघ्न जो गाए हुए हैं वह इस रुद्र यज्ञ में कैसे पढ़ते रहते हैं. ప్రశ్న అయింది, అసురుల యొక్క విఘ్నం ఏ విధంగా అసురులు విఘ్నాలు వేస్తారు, అది రుద్రజ్ఞాన యజ్ఞంలో ఎలా విఘ్నం పడుతుంది అనేది గాయనం ఉంది. उत्तर, मनुष्य तो समझते हैं असुर ने शायद यज्ञ में गोबर आदि का किचड़ा डाला होगा, परंतु ऐसा नहीं है. సమాధానమైంది, మనుషులు ఈ విధంగా అనుకుంటారు, రాక్షసులు యజ్ఞంలో పేడ చెత్త చెదారమంతా వేసి ఉంటారు అని. यहाँ जब किसी बच्चों अहंकार आता है, कोई ग्रहचारी बैठते हैं तो जैसे कीचड़ बरसाने लगता है. क्रोध में आकर मुख से जो फालतू बातें बोलते हैं, यही इस रुद्र यज्ञ में बहुत बड़ा विघ्न डालते हैं. బాబా అర్థం చేయిస్తారు, ఇక్కడ పిల్లలు ఎవరైతే అహంకారంలోకి వచ్చేసి గ్రహచారి కూర్చొని చెత్త అంటే చెత్త చెదారం వేయడము అంటే కోపంలోకి వచ్చేసి నోటి ద్వారా ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. ఇదే రుద్ర యజ్ఞంలో చాలా పెద్ద విఘ్నం వేసినట్ల. కై బచ్చే సంగదోష్ మే ఆకర్ అప్నా ఖానా ఖరాబ్ కర్ దేతే హై. కొంతమంది పిల్లలు సంగదోషంలో వచ్చి వాళ్ళు ఏదైతే స్వీకారం చేస్తారో దాన్ని కూడా చెడిపేసుకుంటారు. మాయా తప్పడ్ మార్ ఇన్సాల్వెంట్ బనా దేతే హై. మాయ చాలా జోరుగా చంపదెబ్బ వేసేసి ఇన్సాల్వెంట్గా చేసేస్తుంది. ఓం శాంతి. యాద్ మే బైటే హో తో జైసే యోగ మే బైటే హో. పిల్లలు, మీరు తలంపులో కూర్చొని ఉన్నారు, యోగంలో కూర్చున్నారు. హర్ ఏక్ జాన్తే హై హమ్కో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బననా హై. ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు, తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా తయారు కావాలా. ఏ హై గుప్త మెహనత్. బాబా అంటారు, ఇది చాలా గుప్తంగా చేయాల్సిన శ్రమ. ఇస్మే కోయి బడాయికి బాత్ నహీ హై. ఇక్కడ ఏది బడాయి ఆడంబరం చూపించాల్సిన విషయం ఏది లేదు. బాబా కితనా నిరహంకారీ రహతే హై, జిస్సే ప్రవేశ్ కర్తే హై వ కితనా నిరహంకారీ హై. చూడండి, బాబా ఎంత నిరహంకారి. పరమాత్మ ఎవరిలో అయితే ప్రవేశిస్తారో బ్రహ్మ బాబా చూడండి ఎంత నిరహంకారి. ప్రజాపిత బ్రహ్మకో కితనే డేర్ బచ్చే హై. ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలు ఉన్నారు. చలన్ కితనా సాధారణ, జైసే ఘర్ మే బడా బాబా చల్తే హై. నడవడిక చూడండి ఎంత సాధారణంగా ఉంటుంది. నిరాకార్ కే లియే భీ కహా జాతా హై నిరంకారి. గుప్త హైనా నిరాకారి తండ్రికి కూడా చెప్తారు నిరహంకారి. అయితే ఇక్కడ గుప్తము. ఇన్కో నహీ రహతా హమేషా షో హో. బాబక్ సే సబ్కో పతా బడే, బాబక్ సే నామ్ హోతా హైనా. బాబా అంటారు, బయట ప్రపంచంలో వాళ్ళు పెద్దవాళ్ళు చాలా షో చూపించారనమాట, వాళ్ళకు చాలా పేరు కూడా ప్రఖ్యాతి చెందుతుంది. బాబా కహతే హై ఏ సబ్ రసమ్ రివాజ్ కలియుగ్ కి దేహాభిమానియోంకో. బాబా అంటారు, ఈ పద్ధతులన్నీ కూడా కలియుగంలో ఎవరైతే దేహాభిమానంలో ఉంటారో వాళ్ళు అన్నమాట. యహాతో శాంతి మే ఆతే జాతే హై. అంటే ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తూ ఉన్నారంటే చాలా ఆడంబరంగా వాళ్ళకు స్వాగతం చెప్తూ ఉంటారు. బాబాతో హమేషా కహతే హై స్టేషన్ పర్ భీ కోయి నా ఆవే, కోయి హంగామా నహీ. బాబా ఇక్కడ చెప్తారు, పిల్లలు స్టేషన్ దగ్గరకు కూడా ఎవరు రావద్దండి, ఎటువంటి హంగామా చేయాల్సిన అవసరము లేదు అంటారు. బాబా కహతే హై ముజే గుప్త మే హీ రహనే దో, ఇస్మే హీ మజా హై. బాబా అంటారు, పిల్లలు నన్ను గుప్తంగానే ఉండనివ్వండి, నాకు ఇదే చాలా మజాగా ఉంటుంది అంటారు. బడే బాబక్ వాలోంకో బడే ఆద్మీకో మార్నే భీ దేరీ నహీ కర్తే హై. ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళను చంపేదానికి కూడా ఎవరు వెనకాడరనమాట. బాబాతో హై ఊంచితే ఊంచు. పరమాత్మ అయినారు చాలా చాలా ఉన్నతమైన వారు. చలన్ గరీబ్ సే భీ గరీబ్ చల్తే హై.
ఇక్కడ బ్రహ్మ బాబా కూడా చూడండి చాలా ఉన్నతమైన వారు. అయితే నడవడిక చూడండి ఎంత మంచిగా ఉంటుంది. తో బాబా గరీబ్ నివాస్ అయిన తండ్రి అయినారు పేదవాళ్ళ పెన్నిది. గరీబ్ సే మిల్నే ఆతే హై. బాబా పేదవాళ్ళని కలవడం కోసం వస్తారు. సావుకార్ లోగ్నే నామీ గ్రామీ మనుషోన్సే మిల్తే హై. ప్రపంచంలో ఎవరైతే షావుకార్లుగా ఉంటారో వాళ్ళు షావుకారుగా ఉండే వాళ్ళనే కలుస్తారు, పేదవాళ్ళని కలవరన్నమాట. ఇన్కోతో గరీబ్ సే ప్యార్ లగతా హై. అయితే ఇక్కడ పరమాత్మకు పేదవాళ్ళంటేనే చాలా ప్రీతి ఉంటుంది. గరీబ్ పరిహి తరస్ పడతా హై. బాబాకు పేదవాళ్ళపైన చాలా దయ కలుగుతుంది. తో బాబా గరీబోం పర్ తరస్ కాతే హై. బాబా ఇక్కడ పేదవాళ్ళపైన చాలా దయ చూపిస్తారు. జ్ఞానికి మిట్టి బరదేతే హై తో తుమ్కో సావుకార్ బనో. జ్ఞానాన్ని బాబా మనకు నింపేస్తారు. బాబా దగ్గర జ్ఞానాన్ని, పిటికడి యొక్క జ్ఞానాన్ని తీసుకొని చాలా షావుకార్లుగా అయిపోతారు. సావుకారంకో టహర్నా ముష్కిల్ హై. బాబా అంటారు ఇక్కడ షావుకార్లు నిలబడం చాలా కష్టం. దర్కార్ హీ నహీ ఇస్ జ్ఞాన్ మార్గమే. ప్రపంచంలో ఎంతోమంది షావుకార్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ నిలవలేకపోతారు. బాబా అంటారు అవసరం లేదు అని. గవర్నమెంట్ కోతో ధన్వాన్ లోగ్ బహుత్ మదద్ కర్తే హైనా. ప్రపంచంలో ధనవంతులు గవర్నమెంట్కి చాలా సహయోగం ఇస్తూ ఉంటారు. నామీ గ్రామీ హైనా. ఎప్పుడైతే గవర్నమెంట్కు వాళ్ళు సహయోగం ఇస్తూ ఉంటారో వాళ్ళు చాలా ప్రసిద్ధి కూడా చెందుతారు. वहाँ तो बहुत दान करने वालों को नाम अखबार में निकल जाता है. వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ దానం చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళ పేరు కూడా న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. యహా గరీబ్ దాన్ కర్తే హై తో అఖబార్ మే డాల్నా చాహియేనా. ఇక్కడ పేదవాళ్ళే బాబాకు పేదవాళ్ళు దానం చేస్తారు. పరమాత్మ సేవలో పేదవాళ్ళు దానం చేస్తూ ఉంటే మరి ఇక్కడ పేపర్లో వేయాలి కదా అని బాబా అంటారు. చావల్కి మిట్టి దేకర్ ఫిర్ మహల్ లేతే హై. ఇక్కడ పేద పిల్లలు పిటికుడు అటుకులిచ్చి తండ్రితో మహల్ని పొందుకుంటారు. బాబా గరీబ్ నివాజ్ గాయా హువా హై. తండ్రి అయినారు పేదవాళ్ళ పెన్నది అని గాయనం ఉంది. సబ్సే మిల్తే హై జుల్తే రహతే హై. తండ్రి ఇక్కడ అందరితోనా కలుస్తూ ఉంటారు అన్నమాట, బిడ్డలతో కలిసిపోతారు. బడా ఆద్మీ మసాలా బేచేనే వాలేసే మిలేగా నహి యహా తో హై హీ గరీబ్. అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద షావుకార్లు ఉంటారు, వాళ్ళు చిన్న వాళ్ళతో పోయి కలవరన్నమాట. ఇక్కడ బాబా అయినారు పేదవాళ్ళ కోసమే వచ్చినారు. ఉన్హోంకి సావుకార్ బనానా హై. పేదవాళ్ళనే బాబా ఇక్కడ జ్ఞానాన్ని చదివించి షావుకార్లుగా చేస్తారు. బాప్తో హై గుప్త్. అయితే ఇక్కడ తండ్రి అయినారు గుప్తంగా ఉన్నారు. గరీబ్ హై బాప్సే అప్నా వర్ష కల్ప పహలే మువాఫిక్ లేంగే. పేద పిల్లలే ఇక్కడ తండ్రి దగ్గర కల్పం ముందు ఏ విధంగా ఆస్తి తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటారు. డ్రామా మే నూంద్ హై. కల్పం ముందు ఏ విధంగా పేదవాళ్ళు తీసుకున్నారో తండ్రి దగ్గర ఆస్తి, ఇది డ్రామాలో ఫిక్స్ అయింది. సావుకార్తో బలి చడ్నా సఖే. బాబా అంటారు షావుకార్లు భగవంతునికి బలి అవ్వలేరు. హా ఇన్కో శివ బాబాకో కోయి వారిస్ బనాయే తో కమాల్ కర్ దిఖావే. బాబా कहते हैं मैं आता हूँ సాధారణ తన్మే. బాబా అంటారు ఇక్కడ తండ్రికి వారిస్గా అయిన బిడ్డలు అద్భుతాన్ని చేసి చూపిస్తారు అన్నమాట. బాబా అంటారు నేను సాధారణ తనువులోనే వస్తాను. గాయా హువా హై నిరహంకారి నిరాకారి తో గాతే హైనా గోదావరి మే देखो बहुत ठंडे गोदारी ले आकर बैठते हैं ना. పతిత్ పావన్ బాబా కొయి హీ జాన్తే నహి. గాయనం ఉంది కదా, పరమాత్మ నిరాకారుడు నిరహంకారుడు. భక్తి మార్గంలో నదుల దగ్గర వెళ్ళి కూర్చుంటారనమాట. అయితే ఇక్కడ పరమాత్మ అయిన వారు పతితుల్ని పావనం చేసేవారు పరమాత్మ. అయితే ఈ విషయం ఎవరికి తెలీదు. బాబా బయటకర్ సమझाते हैं, हे భారతవాసి బచ్చే తుమ్కో స్వర్గ కా మాలిక్ కిస్నే బనాయా. ఇక్కడ బాబా అర్థం చేయిస్తారు, హే భారతవాసి పిల్లలారా మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా ఎవరు చేసినారు. లక్ష్మీనారాయణకే చిత్ర భీ యహా రఖే. यहाँ तुम అవినాశి జ్ఞాన్ రత్న ప్రాప్తికర్ ఔర్ దాన్ కర్తే హో. ఇక్కడ లక్ష్మీనారాయణ చిత్రాన్ని కూడా పెట్టినాము.
బాబా దగ్గర మనం అవినాశి జ్ఞాన రత్నాలను ప్రాప్తి చేసుకొని దానం చేస్తాము. తన్ मन धन सब సమర్పణ करते हो तो इसका एवाज मिलना चाहिए ना. బాబా దగ్గర తనువు మనసు ధనాన్ని సమర్పణ చేస్తాము, ఖచ్చితంగా పరమాత్మ దీనికి రిటర్న్గా ఇస్తారు. अज्ञान काल में बहुत दान करने वालों को बड़े आदमी पास जन्म लेते हैं. అంటే జ్ఞానం తెలియకుండా అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా మనుషులు దానపుణ్యం చేస్తారు. దానికి ఫలితంగా నెక్స్ట్ జన్మలో వాళ్ళు పెద్ద షావుకారుల ఇంట్లో పోయి జన్మ తీసుకుంటారు. యహా తుమ్ బాబా కే ఆగే సరెండర్ కర్తే హో తో పిచాడి మే జో షావుకార్ బంతే హై ఉన్కే పాస్ జాకర్ జన్మ లేతే హో. అలాగే ఇక్కడ కూడా ఏ పిల్లలైతే తండ్రి దగ్గర సరెండర్ అవుతారో మళ్ళీ వాళ్ళు చాలా షావుకార్లు రాజా ఇంట్లో పోయి జన్మ తీసుకుంటారు. ఫిర్ తుమ్ వహా మహల్ మాడియా బనాయేంగే. అక్కడ బాబా అంటారు మహల్ మాడియా అన్నీ తయారవుతాయి. దునియాతో యహీ హోగా. వైకుంఠ్ కొయి ఛత్ మే తోడేకి రహాకై. బాబా అంటారు ప్రపంచం ఇదే భూమిపైన ఉంటుంది, వైకుంఠం అంటే ఎక్కడో పైన లేదు అంటారు. पूछो तुम्हारा बाप कहाँ गया, कहेंगे काशी वाशी किया और ముక్తి కో పాయా అర్థాత్ స్వర్గ పదారా. ప్రపంచంలో వాళ్ళకు తెలియదన్నమాట. ఎవరైనా మరణిస్తే ఇలా చెప్తారనమాట, స్వర్గానికి వెళ్ళినారు అని. పరంతు అబ్ తుమ్ సమస్తే హో ముక్తి జీవన్ ముక్తి కిసీకో మిలా నహీ హై. అయితే బిడ్డలైన మనకు మాత్రమే తెలుసు పరమాత్మ ఎంతవరకు భూమిపైన అవతరణ కాలేదో అంతవరకు ఎవరికి ముక్తి మరియు జీవన్ముక్తి లభించదు. సబ్ యహా హీ ఆతే జాతే హై. అంటే అందరూ కూడా ఈ భూమిపైనే జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కర్మ అనుసార్ ఏక్ శరీర్ చోట్ దూసరా లేతీ హై. ప్రతి ఒక్క ఆత్మ తను చేసుకున్న కర్మ అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకుంటారు. బాబా కర్మ అకర్మ వికర్మకి గతి సంజాతే హై. ఇక్కడ తండ్రి మనకి కర్మ గురించి, అకర్మ గురించి, వికర్మ గురించి రహస్యాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. రావణ్ రాజ్యమే జో భీ కర్మ మనుష్య కర్తే హై ఓహ్ వికర్మ బన్ జాతే హై. రావణ రాజ్యంలో ఎప్పుడైతే దేహాభిమానంలో ఏ కర్మ చేస్తారో ఆ కర్మ వికరంగా అయిపోతుంది అంటారు బాబా. కర్మ లెక్కాచారం అనేది తయారవుతూ ఉంటుంది. చోటే బచ్చోంకో కుచ్ జమా నహీ హోతా హై. బాబా అంటారు ఎప్పుడైతే పిల్లలు చిన్న వాళ్ళగా ఉంటారో వాళ్ళకు ఏమీ కర్మ ఖాతా అనేది తయారు కాదు. బచ్చా బడా హోతా హై తో ఉన్కే మా బాప్ కామ్ కటారీ పర్ చడా దేతే హై. ఏ బీ హై కర్మ వికర్మ హువా. ఎప్పుడైతే పిల్లలు కొంచెం కొంచెంగా పెద్దగా అవుతూ ఉంటారో వాళ్ళకు ఒక్కొక్క పని చేయడం నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకు వికర్మ అనేది తయారవుతూ ఉంటుంది. యహ మాయాక రాజ్య హీ ఏకి మనుష్య నహీ జాన్తే హై. బాబా అంటారు ఇదంతా కూడా మాయా రాజ్యం అన్నమాట. ఈ మాయా రాజ్యం గురించి మనుషులు ఎవరికి కూడా తెలియదు. తుమ్ బచ్చోంకో బాబా దేహీ అభిమాని బనానా సిఖాతే హై. ఇక్కడ బాబా పిల్లలకు ఆత్మ అభిమానిగా ఎలా తయారు కావాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. और कोई सत्संग में ऐसे नहीं कहेंगे तुम्हारी आत्मा में सारा पाठ बजाने की नूंद है. బాబా అంటారు ఏ సత్సంగంలో కూడా ఈ విధంగా నేర్పించారనమాట. మీ ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది అనేది చెప్పరు. ఆత్మ శరీర్ చోడు దూసరాలే పార్ట్ బజాతీ హై. ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకొని పాత్రని అభినయిస్తూ ఉంటుంది. ఆత్మ హీ కానూన్ సే సున్తీ హై. అబ్ తుమ్కో సెల్ఫ్ రియలైజేషన్ కరాయా. బాబానే ఇక్కడ పిల్లలకు ఆత్మనే ఈ శరీరంలో ఉండి చెవుల ద్వారా వింటూ ఉన్నది, ఆత్మనే ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నది అనేది సెల్ఫ్ రియలైజేషన్ చేయించినారు. हम आत्मा है 84 जन्म लेते हैं तो आत्मा को अब निश्चय हुआ है देह अभिमान खत्म. బాబా ఇక్కడ పిల్లలకు ఆత్మనే 84 జన్మలు తీసుకుంటూ ఉన్నది అని ఆత్మ ఒక నిశ్చయం చేయించినారు. కాబట్టి దేహాభిమానాన్ని సమాప్తం చేయాలా. పహలా అవగుణ యహ్ హై देह अभिमान आने से और विकार चटकते हैं. మొదటి అవగుణమే ఇది.
ఎప్పుడైతే దేహాభిమానంలో వచ్చేస్తామో అప్పుడు ఆత్మలో వికారాలనేవి అంటుకుంటాయి. తో అబ్ దేహీ అభిమాని బననా హై. కాబట్టి బాబా ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తారు, ఆత్మ అభిమానులుగా తయారు కండి. బాబా హమ్ ఆత్మయే బస్ ఆయి కి ఆయి 84 జన్మ పూరే కియా హై, అబ్ డ్రామా పూరా హువా హై. ఇప్పుడు పిల్లలు చెప్తారు, బాబా మేము ఆత్మలం నీ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాము, ఎందుకంటే 84 జన్మలు పూర్తి అయిపోయింది, ఇప్పుడు డ్రామా పూర్తి అవుతుంది. అబ్ హమ్కో నయా జన్మ మిలేగా తో ఖుషి హోనా చాహియేనా. ఇప్పుడు కొత్త జన్మ దొరుకుతుంది, ఆ ఒక్క సంతోషంలో ఉండాలా. సర్ప్ కాల్ చోడతా హై ఫిర్ నయి లేతే హై. బాబా అంటారు, పాము చూడండి ఎంత ఈజీగా పొరును వదిలేస్తుంది అన్నమాట. సన్యాసి బి మిసాల్ దే నహీ సక్తే. అయితే ఇక్కడ బాబా మనకి ఈ ఎగ్జాంపుల్ చెప్తారు, పాత శరీరాన్ని పాము ఏ విధంగా పొరను వదిలేస్తుందో అంత ఈజీగా మీ ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది అని. కానీ సన్యాసులు ఈ ఎగ్జాంపుల్ చెప్పరు. యా తుంబి నయి ఖాలా లేనేకే పహలే పురాణి శరీర్ చోడతే హో. అలాగే ఇక్కడ కూడా పిల్లలు బాబా అంటారు, కొత్త శరీరాన్ని ధారణ చేసుకునేందుకు పాత శరీరాన్ని చాలా ఈజీగా వదిలేస్తారు. ఫిర్ వహా హర జన్మమే ఆపే హీ పురాణి ఖాలా చోడ్ నయి లేతే హో. ఎప్పుడైతే మనం సత్యుగంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్గా సంపూర్ణ ఆయుష్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తూ ఉంటుంది ఆత్మ. तो बच्चे समझते हैं अब हम ये पुरानी काला छोड़ घर जाएंगे. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు, ఈ పాత శరీరాన్ని వదిలి నేను ఇంటికి వెళ్ళాలా. फिर स्वर्ग में समय पर पुराना शरीर छोड़ दूसरा लेते रहेंगे. స్వర్గంలో కూడా సమయం అనుసారంగా పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధారణ చేస్తారు. సర్పుతో బహుత్ బారా కాలా ఉతరతే హై తుమ్కో తో ఏ ప్రాక్టీస్ కరాయి జాతీ హై. సర్పం చాలాసార్లు పొరను వదిలేస్తూ ఉంటుంది అన్నమాట. బాబా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు బాబా పిల్లలకు. ఏ 84 జన్మకి సడి హుయి ఖాలా హై ఇన్కో శామ్ కహా జాతా హై. బాబా అంటారు, ఇది 84 జన్మలు తీసుకొని ఈ శరీరం ఎలా అయిపోయింది అంటే నల్లగా అయిపోయింది అన్నమాట. చమడి శరీర్ ఖాళీతో ఆత్మ బి ఖాళీ హై. అంటే ఈ శరీరం అనేది నల్లగా అయిపోయింది మరియు ఆత్మ కూడా నల్లగా అయిపోయింది. సోనే 84 క్యారెట్ హోతా హై తో జవేరే బి ఏసే బంతే హై. బాబా అంటారు, ఎప్పుడైతే బంగారు స్వచ్ఛంగా ఉంటుందో స్వచ్ఛమైన బంగారుతో తయారు చేసే నగ కూడా అంతే మంచిగా ఉంటుంది. ఆగే కాద డాల్నే కా కాయిదా నహీ తా. ఒకప్పుడు బంగారులో ఏది కల్తీ మిక్సీ చేసేవారు కాదు అన్నమాట. సచ్చా సోనా చల్తాత. బంగారు ఎంత ఒరిజినల్ బంగారుతోనే అన్నీ తయారు చేసేవారు అన్నమాట. విలాయత్ మే సచ్చి మహర్ బంతీ నహీ, యహా హీ సచ్చే సోనే కే మహర్ తే, అబ్ తో సబ్ మహంగా హో గయా హై. మన భారతదేశంలోనే చాలా ఒరిజినల్ బంగారు ఉండింది, ఒరిజినల్ బంగారుతోనే అన్నీ తయారు చేసేవాళ్ళు అన్నమాట. విదేశాల్లో ఇంత మంచి బంగారు ఉండదు. ఇప్పుడు చూడండి బంగారు యొక్క ధర చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సోనే మే ఖాద్ డాల్తీ హై తుమారే దిల్ పర్ గుప్త్ ఖుషీ హై హమ్ తో జాకర్ సోనే కే మహల్ బనాయేంగే. బాబా అంటారు, ఇక్కడ చూడండి బంగారు చాలా రేటు పెరిగిపోయింది, అందులోన కూడా మిక్స్ చేస్తూ ఉంటారు, కల్తీ మిక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకు హృదయంలో చాలా ఖుషి ఉండాల, ఎందుకంటే సతయుగంలో బంగారుతో తయారయ్యే మహల్లో మేముంటాము అని. జైసే యహా పత్తర్ కి దీవార్ హై వహా సోనే కి దీవార్ హోగా. బాబా అంటారు, పిల్లలు ఇక్కడ ఇటుకలతోనూ రాళ్ళతోనూ గోడలు కడతారు, అయితే అక్కడంతా బంగారంతోనే గోడలు కడతారు. హమ్ పారస్ బుద్ధి బంతే హై తో మహల్ బి సోనే కి బనాతే హై. బాబా అంటారు, పిల్లలు మీరు పారస బుద్ధిగా అంటే బంగారు బుద్ధి కలిగిన వారిగా తయారవుతారు, కాబట్టి మీరుండే ఇల్లు కూడా బంగారంతోనే తయారవుతారు. పురాణా సబ్ కలాస్ హో జాయేగా. ఈ పాత ప్రపంచంలో ఉండే పాతదంతా కూడా సమాప్తమవుతుంది. ఇస్ డ్రామా కో బడి యుక్తి సే సమఝానా హోతా హై. చూడండి ఇది చాలా
పెద్ద డ్రామా అన్నమాట. బేహద్ డ్రామా గురించి బాబా పిల్లలకు చాలా యుక్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. నయీ దునియా మే సబ్ కుచ్ నయా హోతా హై, ఏ కితనా సహజ బాతే హై. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవిగానే ఉంటాయి. బాబా ఇక్కడ చాలా సహజంగా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అచ్చా ఏ భీ సమజ్ మే నా ఆయే తో बाबा को बड़ा प्यार से याद करो, इसीलिए ये सब महीन बातें बाबा ने देरी से समझाई है. బాబా అంటారు, పిల్లలు మంచిది, ఒకవేళ మీకు జ్ఞానం ఏది సరిగ్గా అర్థం కాలేదు అంటే తండ్రిని చాలా ప్రీతిగా తలంపు చేయండి. సూక్ష్మమైన విషయాలన్నీ బాబా పిల్లలకు మెల్లిమెల్లిగా అర్థం చేయిస్తారు. शुरू में बहुत सहज तोतेली बातें सुनाते थे, ऐसे थोड़े ही कहेंगे बाबा ने ये सब पहले क्यों नहीं बना सुनाया है, तो आत्मा इतनी छोटी है. బాబా పిల్లలకు చాలా సహజంగా చిలక పలక వలె కొంచెం కొంచెంగా అర్థం చేయించేవాళ్ళు. ఇలా చెప్పకూడదన్నమాట. బాబా మాకు ఎందుకు ముందుగానే ఈ విషయాలన్నీ అర్థం చేయించలేదు అని బాబా అంటారు. ఆత్మ చూడండి ఎంత చిన్న ఆత్మ. ఈ ఆత్మకు బాబా కొంచెం కొంచెంగా అర్థం చేయిస్తారు. ड्रामा अनुसार जो कुछ पास हुआ कल्प पहले मुवाफिक जैसे समझाया था. मनुष्य इस ड्रामा बंधन में बांधा हुआ है. कल्प बाद भी फिर ऐसे समझा रहे हैं, फिर भी ऐसे ही समझाएंगे. మనుషులందరూ కూడా ఈ డ్రామా అనే బంధనంలో బందీ అయి ఉన్నారు. కల్పం ముందు బాబా ఏ విధంగా అర్థం చేయించినారో ఇప్పుడు కూడా అదే విధంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. बहुत बच्चे साधारण रूप देख मूंझते हैं, उल्टा बोलने लग पड़ते हैं. చాలామంది బ్రహ్మ బాబా యొక్క సాధారణ రూపాన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఉల్టాగా మాట్లాడుతూ ఉంటారు. अच्छे अच्छे बच्चे उनको भी మాయా చమటా మార్ దేతి హై. మంచి మంచి పిల్లలకు కూడా ఒక్కొక్కసారి మాయ చాలా దెబ్బ వేస్తూ ఉంటుంది. సమస్తే హై బస్ జో కుచ్ హై నిరాకార హై, సో తో ఠీక్ హై నా, నిరాకార్ నహీ హోతా తో హమ్ तुम कैसे होते हैं, परंतु निराकार तो रत जरूर चाहिए ना. బాబా చెప్తారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. సాధారణంగా ఉండే బ్రహ్మ బాబాని వాళ్ళు అర్థం చేసుకోలేదు అన్నమాట. నిరాకారుడైన పరమాత్ముని ఒప్పుకుంటారు. అయితే నిరాకారుడైన తండ్రి జ్ఞానం తెలియచేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక రథం అనేది కావాలా. రత్ బిగర్ క్యా కరేంగే, శివ్ బాబా క్యా కరేంగే, రత్ మే ఆye తబ్ తో తుమ్ ఉన్సే మిలేగా. బాబా అంటారు, రథం లేకుండా నేను వచ్చి ఏం చేసేదానికి అవుతుంది, రథంలో వస్తేనే కదా బిడ్డల్ని కలవడానికి అవుతుంది. తుమీ సే సునో తుమీ సే బైటో తో రథ జరూర్ చాహియేనా. భక్తిలో భగవంతుని ముందర ప్రతిజ్ఞ చేస్తున్నారు, భగవంతుడా నువ్వు వస్తే నీ దగ్గరే ఉంటాను, నీ దగ్గరే తింటాను అని. మరి పరమాత్మ ఖచ్చితంగా భగవంతునికి రథం అనేది కావాలి కదా. అచ్చా సాకార్ బిగర్ నిరాకార్ కో యాద్ కర్ దిఖావో. బాబా అంటారు, పిల్లలు సాకారం లేకోకుండా నిరాకారిని తలుచుకొని చూపించండి. క్యా తుమ్కో జ్ఞాన్ ప్రేరణ సే మిలేగా. బాబా అంటారు, నిరాకారుడైన తండ్రి ప్రేరణ నుంచి పైనుంచి ఏమైనా మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నారా. ఫిర్ మేరే పాస్ ఆయేకి క్యూ హో, ఏ బాబా భీ కహతే హై వర్షా తో శివ్ బాబా సే లేనా హై. బాబా అంటారు, పిల్లలు మనకి ఇక్కడ సాకారంలో బ్రహ్మ బాబా చాలా అవసరం అన్నమాట. బ్రహ్మ బాబా నుంచినే శివ్ బాబా ఆస్తి ఇస్తారు. బ్రహ్మ బాబా కూడా చెప్తారు, నేను కూడా తండ్రి దగ్గరనే ఆస్తి తీసుకుంటూ ఉన్నా. శివ్ బాబా కహతే హై మే ఇస్ సాధారణ తన్ మే బైట్ పడాతా హూ, పడాయి తో జరూర్ చాహియేనా. బాబా అంటారు, నేను సాధారణ తనువులో కూర్చొని చదివిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా చదువు కావాలి కదా. బహుత్ అచ్చే అచ్చే బచ్చోं को माता ही फिर जाता है, 2-4 सेंटर खोलते हैं तो बस అహంకార ఆ జాతా హై. మంచి మంచి పిల్లలకు కూడా మాయ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. 1-2 సెంటర్లు ఓపెన్ చేసినారు అంటే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఫిర్ ఉల్టా బోల్తే రహతే హై. అహంకారం వచ్చిన కారణంగా
ఉల్టాగా మాట్లాడుతూ ఉంటారు. फिर कभी बुद्धि में आ जाता है यह हमने ठीक नहीं कहा फिर పశ్చాత్తాప్ करते हैं. మళ్ళా ఒక్కొక్కసారి వాళ్ళకు రియలైజ్ అవుతుంది, అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తాపం పడతారు. బాబా कहते हैं मैं साकार बिगर कैसे समझाऊंगा. ఇక్కడ మనకు బాబా అర్థం చేయిస్తారు, నేను సాకారంలో రాకుండా పిల్లలకు ఎలా అర్థం చేయించగలను. ఇస్మే ప్రేరణకి తో బాత్ హై హీ నహీ. ఇక్కడ బాబా చెప్తారు, నేను పరంధామంలో కూర్చొని ప్రేరణ ఇచ్చే మాట లేదు. మే టీచర్ కే రూప్ మే బైఠతా హూ. బాబా అంటారు, నేను ఇక్కడ బ్రహ్మ తనువులో వచ్చి టీచర్ రూపంలో మీ ముందర కూర్చుంటాను. गरीबों पर माथा मारते हैं, गरीबों को दान करना चाहिए. कोई भी बात समझ में ना आए तो बोलो अच्छा बाबा से पूछ कर बताएंगे क्योंकि ज्ञान की अभी बहुत मार्जिन है. బాబా పేదవాళ్ళ కోసమే బాబా చెప్తారు, ఈ జ్ఞానాన్ని దానం చెయ్యాలా. ఒకవేళ ఏ విషయమైనా అర్థం కాలేదు అంటే బాబాతో అడిగి చెప్పాలా అన్నమాట. ఆగే చల్కర్ సమస్తే జాయింగే. రోజు రోజుకి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. దిన ప్రతిదిన్ तुम नई नई पॉइंट्स सुनते रहेंगे. तुम बच्चों को बिल्कुल ही निरहंकारी बनकर रहना है. రోజు రోజుకి బాబా పిల్లలకి కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు. పిల్లలు మీరు చాలా నిరహంకారిగా అయి ఉండాలా. అహంకార ఆనే సే ఫిర్ సారా కిచడ్ బాహర్ నికల్ ఆతా హై. బాబా అంటారు, పిల్లలు అహంకారం వచ్చేసింది అంటే లోపలుండే చెత్త అంతా బయటికి వస్తూ ఉంటుంది. किचड़े की जैसा वर्ष होता है. कहते भी है रुद्र यज्ञों में असुरों की किचड़े पड़ा. वो समझते हैं शायद गोपर आदि डालते होंगे. బాబా అంటారు, ఎప్పుడు అహంకారం వస్తుందో అప్పుడు లోపల నుంచి చెత్త అనే వర్షం అనేది పడుతుంది అంటారు. భక్తి మార్గంలో కూడా యజ్ఞాన్ని రచించినప్పుడు రాక్షసులు అందులో విఘ్నం వేసినట్ల చూపిస్తారు అన్నమాట. ఇక్కడ కూడా రుద్రజ్ఞాన యజ్ఞం భగవంతుడు రచన చేసినప్పుడు ఈ విధంగా అహంకారం కోపంలో వచ్చినప్పుడు ఇది విఘ్నం అవుతుంది. సచ్ముచ్ యహ గోబర్ హై. అక్కడ ఆ విధంగా పేడ చెత్త చెదారం వేసినట్ల చూపిస్తారు. బాబా అంటారు, ఇక్కడ ఎప్పుడైతే అహంకారానికి కోపానికి వశమవుతామో ఇది యజ్ఞంలో పేడ వేసినట్ల. ఫాల్తూ బోల్నే లగ పడితే హై అంటే ఈ విధంగా అహంకారంలో వచ్చేసి వ్యర్థం మాటలు మాట్లాడతారు. క్రోధాది కర్తే హై ఏ జైసా గోబర్ డాల్తే హై. కోపంలో వచ్చేస్తారు అన్నమాట. కోపంలో వచ్చినప్పుడు ఈ విధంగా విఘ్నం పడుతుంది. చల్తే చల్తే కిసీకో గ్రహచారి బైఠతీ హై. తో బాబా అంటారు, నడుస్తూ నడుస్తూ పిల్లలకు ఒక్కొక్కసారి మాయ అనే గ్రహచారము కూర్చుంటుంది. మాయ తప్పడు మారి ఏక్దమ్ ఇన్సాల్వెంట్ బనా దేతీ హై. మాయ చెంపదెబ్బ వేసేసి ఒక్కసారిగా ఇన్సాల్వెంట్ దేనికి పనికి రాకుండా చేసేస్తుంది. కమాయి మే గ్రహచారి ఓతీ హైనా. బాబా అంటారు, సంపాదనలో కూడా ఒక్కొక్కసారి గ్రహచారి కూర్చుంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా అవినాశి సంపాదనలో గ్రహచారి కూర్చుంటుంది. తప్తో కాతే హై ఆశ్చర్యవంతి సునంతి సంగదోష్ మే ఆకర్ అప్నా ఖానా ఖరాబ్ కర్ దేతే హై. ఇక్కడ కూడా పిల్లలు చాలా మంచిగా బాబాకు బిడ్డ అవుతారు, ఆశ్చర్యంగా వింటారు, మళ్ళీ సంఘదోషంలోకి వెళుతారు. ఏదైతే తను తినాలో అది చెడిపేసుకుంటారు. తో బాబా కహతే హై బహుత్ ఖబర్దార్ రహనా హై. బాబా చెప్తారు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా. సంగ్ తేరే కుసంగ్ బూరే. తో బాబా బిల్కుల్ మనా కర్ దేతే హై. అంటే మంచి సాంగత్యంలో ఉంటే అది ఉన్నతంగా తీసుకొని పోతుంది, చెడు సాంగత్యంలో ఉంటే అది మనతో ముంచేస్తుంది. అందుకనే బాబా అంటారు, జాగ్రత్తగా ఉండండి. బడి ఆద్మీకే దుష్మన్ బహుత్ బన్ పడతే హై. ప్రపంచంలో పెద్ద పెద్ద షావుకారులు ఉంటారు, వాళ్ళకి చాలామంది శత్రువులు ఉంటారు. యా ఫిర్ విష్కా ఖానా నా మిల్నేసే కామేషు క్రోధేషు బన్ పడితే హై. అయితే ఇక్కడ ఎప్పుడైతే విషయ వికారాలనేవి దొరకవో అప్పుడు వాళ్ళు ఈ విధంగా కామేషు క్రోధేషులుగా అయిపోతారు. బస్ అమిన్కో మారేంగే. వాళ్ళు ఎప్పుడైతే వికారాలు వాళ్ళకు దొరకవో అప్పుడు వాళ్ళు చాలా
ఇబ్బంది పెడుతూ అక్కయ్యల్ని కొడుతూ ఉంటారు. తో బాబా కహతే హై కామ్ తో తుమారా దుష్మన్ హై. ప్రపంచంలో ఎట్లా శత్రువులు ఉంటారో పిల్లలకు ఈ కామం అనేదే చాలా పెద్ద శత్రువు. తుమ్ పావన్ దేవీ దేవతా తేనా. బాబా పిల్లలకు గుర్తు చేయిస్తారు, మీరు ఒకప్పుడు ఎంత మంచిగా పావనమైన దేవీ దేవతలుగా ఉండేవారు కదా. తో అభి కహతే హో హమ్ పతిత్ దుఃఖీ హై. ఇప్పుడు పోయి బాబాకి చెప్తారు, బాబా మేము చాలా పతితంగా అయిపోయినాం, చాలా దుఃఖీగా అయిపోయినాము. తో బాబా కహతే హై ఇస్ జ్ఞాన్ యజ్ఞ మే అసురోం కి విఘ్న బహుత్ పడేంగే. ఈ జ్ఞాన యజ్ఞంలో రాక్షసుల యొక్క అసురుల యొక్క విఘ్నం చాలా పడుతుంది. సురు సేహి పడితే ఆయే హై. ప్రారంభం నుంచి ఈ విధంగా విఘ్నం అనేది పడుతూనే వచ్చింది. ముఖ్య హై హీ పవిత్రతాకి బాత్. ఇక్కడ బాబా ముఖ్యంగా పవిత్రత విషయమే చెప్తారు. తుమ్ పుకార్తే బి హో హే పతిత పావన ఆవో. తో అబ్బ ఆయే హై పావన్ బనాతే హై. మనం భగవంతుని పిలిచినాము పతిత పావన రండి అని. మరి బాబా ఇప్పుడు వచ్చినారు పావనులుగా కండి. ఫిర్ క్యూ పతిత్ బన్నే చాహతే హో. భగవంతుడు పావనంగా చేయడానికి వస్తే ఎందుకు పతితం కావాలి అనుకుంటారు. వికారోం పర్ భీ షురూ సే జగడా చల్తే హై. వికారాలపైన ప్రారంభం నుంచినే గొడవలు జరుగుతూ వచ్చినాయి. బచ్చియా భీ కహతే హై హమ్కో తో బాబా సే వర్షా జరూర్ లేనా హై కుచ్ భీ హో జాయే. బాబా పిల్లలు కూడా బాబాకు ఇలా చెప్తారు, బాబా నీ దగ్గర మేము ఆస్తి తీసుకుంటాం, ఏం జరిగినా పర్వాలేదు ఆస్తి తీసుకుంటాము అని. బాబా క్యా కరేంగే మారేంగే నా లడాయి మే కితనా మరతే హై తుమ్కో బాబా కోయి మార్ నహీ ఢాలేగా. ప్రపంచంలో యుద్ధం జరిగేటప్పుడు చూడండి ఎన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటారు కూడా. ఇక్కడ పిల్లలకు బాబా ఎటువంటి కష్టము ఇవ్వరు. హా సహన్ జరూర్ కర్నా పడతా హై ఇస్మే మహావీరత చాహియే. అయితే బాబా ఇక్కడ ఏమంటారు, పిల్లలు సహనం చేసుకోవాల్సి ఉంటుంది, ఇందులో మీరు మహావీరులుగా కావాలా. శివశక్తి కా గాయన్ తుమారా హీ హై. బాబా అంటారు శివశక్తి గాయనము మీదే. ఆది దేవ్ కో మహావీర్ కహతే హై పరంతు అర్థ తోడే హీ సమస్తే హై. భక్తిలో ఆదిదేవిని మహావీర్ అని చెప్తారనమాట. అయితే మహావీర్ ఎలా అయినారు అనేది అక్కడ అర్థం తెలీదు అంటారు బాబా. अब तुम समझते हो माया पर जीत पाते हो और दूसरों को माया जीत बनाते हो. ఇక్కడ బాబా పిల్లలకు తెలియచేస్తారు, పిల్లలు మీరు మాయా జీతులుగా అవుతారు, మరి ఇతరుల్ని కూడా మాయా జీతులుగా తయారు చేస్తారు. దిల్వాడా మందిర్ మే జగత్తంబా భీ బైటే హై. దిల్వాడ మందిరంలో జగదంబ మమ్మ కూడా కూర్చున్నారు. తో బచ్చియా భీ బైటే హై. పిల్లలు కూడా కూర్చున్నారు. మహావీర్ బచ్చే సబ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణియా టహరే. మహావీర్ పిల్లలు మీరే బ్రాహ్మణ్ బ్రాహ్మణీలు. తో తుమారీ బుద్ధి మే కితనా రాజ్ హై ఉబుహు తుమారా యాద్గార్ హైనా. బాబా అంటారు చూడండి మీ బుద్ధిలో ఎంత రహస్యం ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా మన యొక్క యాద్గారే. లక్ష్మీనారాయణ కా మందిర్ భీ యాద్గార్ హై. లక్ష్మీనారాయణ దేవాలయం కూడా ఒక యాద్గారే. गांधी की बरसी मनाते हैं यह किया. మహాత్మా గాంధీకి కూడా ప్రతి సంవత్సరము గాంధీ డే జరుపుతారనమాట. మహాత్మా గాంధీ చాలా గొప్ప గొప్ప పనులు చేసినారు. కితనీ బడి బడి జీవన్ కహానియా లిఖా హువా హై. మహాత్మా గాంధీ కానీ ఠాగూర్ కానీ వీళ్ళకు చాలా పెద్ద పెద్ద జీవన కథలు రాసి పెట్టినారు. కితనే వాల్యుబుల్ హై. వాళ్ళ జీవితం కూడా చాలా గొప్పది అన్నమాట. ఏ తుమారీ బుద్ధి భీ బడి వాల్యూమ్ హై. సారీ సృష్టికి ఆది మధ్య అంతక రాజ్ తుమారీ బుద్ధి మే హై. మహాత్మా గాంధీ కూడా చాలా విలువ ఉంది. బాబా అంటారు పిల్లలు మీకు కూడా మీ బుద్ధిలో సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. తో బుద్ధి మే జ్ఞాన్ కి ధారణ హోతీ హై. తో కితనీ బుద్ధి విశాల్ హై కిన్కి కమ్ హై. బాబా అంటారు పిల్లలు మీ బుద్ధిలో జ్ఞానం ధారణ అవుతుంది. అయితే కొంతమందికి విశాల బుద్ధి చాలా మంచిగా ధారణ అవుతే కొంతమందికి కొద్దిగా ధారణ అవుతుంది. నంబర్ హైనా. బాబా అంటారు పిల్లలు ఇక్కడ నంబర్ వారీగా ఉంటారు.
यह है नई नॉलेज जो बाबा के सिवाय कोई सुना नहीं सकते। బాబా అంటారు, పిల్లలు ఇది కొత్త జ్ఞానం, ఒక పరమాత్మ తప్ప ఈ జ్ఞానాన్ని ఎవరు కూడా వినిపించలేరు. ఇస్ బాబా పర్ బలి చढ़ने से तुमको स्वर्ग का मालिक बना देते हैं. ఇటువంటి తండ్రికి మనం అర్పణ అయినాము అంటే బాబా స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. తో బేహద్ కా బాబా पति दुनिया पति शरीर में आकर बच्चों के लिए कितना मेहनत करते हैं. చూడండి, బేహద్ తండ్రి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి పిల్లల కోసం ఎంత శ్రమ చేస్తూ ఉన్నారు. తో జరూర్ బచ్చోं को బలి చढ़ना పడే. స్వయం పరమాత్మనే వచ్చి ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే పిల్లలు ఎందుకు బలి అవ్వకూడదు. ఓ శివబాబాతో హై నిరాకార్ దాత హైనా. ఆ శివబాబా తండ్రి నిరాకారుడు మరియు దాత అయినారు. कहते हैं शिव बाबा हम आपको पैसा भेज देते हैं మకాన్ బనానే కే లియే. పిల్లలు బాబాకి చెప్తారన్నమాట, బాబా మేము డబ్బులు మీకు పంపిస్తూ ఉన్నాము ఇల్లు కట్టేదానికి. मैं तो निराकार हूँ तो जरूर ब्रह्मा ద్వారా ही बनाऊंगा. బాబా చెప్తారు పిల్లలకు, నేను నిరాకారుణ్ణి కదా, బ్రహ్మా బాబా ద్వారానే ఇవన్నీ చేయిస్తారు. డైరెక్షన్ దేతా हूँ तुम्हारे लिए बनावे. हम तो आए हैं थोड़े समय के लिए फिर నిర్వాణ్ ధామ్ మే చలే జాయేంగే. బాబా డైరెక్షన్ ఇస్తారు, పిల్లల కోసమే ఇవన్నీ కూడా తయారు చేయిస్తారు. బాబా కొద్ది సమయం కోసం జ్ఞానం తెలియచేసేదానికి వస్తారు, తర్వాత బాబా నిర్వాణ ధామానికి వెళతారు. తో కితనా ప్యార్ సే బైట్ సమझाते हैं, कितनी सहज बात है. देह सहित देह के सब संबंध త్యాగ్ ఏక్ బాబాకో యాద్ కరో. బాబా ఇక్కడ ఎంత ప్రీతిగా అర్థం చేయిస్తారు, ఎంత సహజంగా చెప్తూ ఉన్నారు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నిటినీ త్యాగం చేసి ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండండి. చాహే తో స్వరాజ్య పావో చాహే ప్రజాపద్ పావో తుమారే పురుషార్థ పర్ హై. బాబా అన్నీ తెలియచేస్తారు, తర్వాత చెప్తారు మీరు స్వరాజ్యాన్నన్నా పొందుకోండి లేదా ప్రజా పదవినన్నా పొందుకోండి, మీరు చేసే పురుషార్థం అనుసారంగానే ఉంటుంది. ఏక్ ఏక్ రాజా రాణి కే పాస్ ప్రజా కితనీ లాఖోं के अंदाज में होता है. బాబా అంటారు, ఒక్కొక్క రాజా మరియు రాణి దగ్గర లక్షల మంది ప్రజలు ఉంటారు. ఏ జ్ఞాన్తో డేర్ సునేంగే. ఇప్పుడు సంగమ యుగంలో బాబా వచ్చినప్పుడు ఈ జ్ఞానాన్ని చాలామంది వింటారు. తో ఆప్ సమాన్ బనానేకి మెహనత్ కర్నీ హై. అయితే బాబా పిల్లలకు చెప్తారు, పిల్లలు మీరు ఇతరులని మీ సమానంగా తయారు చేసే ప్రయత్నం చేయాలా. పావన్ యహా బన్నా హై తుమ్ జాన్తే హో పతిత్ పావన్ బాబా ఆయా హువా హై. పిల్లలు తెలుసుకున్నారు, పతిత పావనుడైన తండ్రి వచ్చి ఉన్నారు. तो कल्प पहले मुवाफिक हमको समझा रहे हैं. కల్పం ముందు బాబా ఎలా అర్థం చేయిస్తూ ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబానే రాజ్య దిలాయా థా, రావణ్ నే చీన్ లియా హై. పరమాత్మ వచ్చి మనకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చినారు, రావణుడు వచ్చి లాక్కున్నారు. హార్ కైసే హువా ఫిర్ జీత్నా కైసే హై ఏ భీ బుద్ధి మే హై. ఏ విధంగా ఓడిపోయినారు, ఏ విధంగా విజయం పొందుకోవాలా, ఇది కూడా పిల్లలకు బుద్ధిలో ఉంది. బహుత్ బచ్చే ఏ భీ భూల్ జాతే హై. అయితే చాలామంది పిల్లలు ఈ విషయాలని మర్చిపోతారు. మాయా నాక్ సే పకడ్ లేతీ హై. మాయ ముక్కు పెట్టుకొని వంచేస్తుంది. సెకండ్ మే జీవన్ ముక్తి పాతే హై ఫిర్ జట్ జీవన్ బంధన్ భీ హో జాతే హై. సెకండ్లో ఒక్కొక్కసారి జీవన్ ముక్తి యొక్క స్థితిని అనుభవం చేస్తారు, మళ్ళీ జీవన బంధనంలోన వస్తారు. దేరీ నహీ కర్తే. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. టైం ఏం ఎక్కువ పట్టదు. బాబా कहते हैं బచ్చే ఖబర్దార్ రహో. బాబా పిల్లలకు చెప్తారు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. తుమ్ రూప్ బసంత్ బన్ సదా ముక్సే రత్న హీ నిఖాలో. బాబా అంటారు, పిల్లలు మీరు జ్ఞాన యోగిలుగా అయ్యి మీ నోటి నుంచి ఎప్పుడూ రత్నాలే వెలువడాలా. కిచడా సునానా హీ నహీ చాహియే. చెత్తను ఎప్పుడు కూడా వినిపించకూడదు. సమజో అమారా ఏ దుష్మన్ హై.
ఎవరైనా ఒకవేళ వ్యర్థం మాటలు వినిపిస్తూ ఉంటే అర్థం చేసుకోండి, వీళ్ళు మాకు శత్రువు అని. జ్ఞాన్ కే సివాయే ఔర్ సబ్ బాతే సునాయి ఇవిల్ హై. బాబా అంటారు, జ్ఞాన విషయాలు తప్ప వేరే విషయాలు వినిపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మనకు శత్రువులు అన్నమాట. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और डबल नमस्ते नमस्ते. धारण कोसम फर्स्ट पॉइंट, पहला अवगुण जो देह अभिमान का है उसे निकाल कर पूरा पूरा देही अभिमानी बनना है. బాబా చెప్తారు, మొదట అవగుణం దేహాభిమానం, దీన్ని తొలగించి పూర్తిగా ఆత్మాభిమానులుగా కావాలా. రెండో పాయింట్, అవినాశీ జ్ఞాన్ ధన్ జో బాబా సే మిల్ రహా హై ఉస్కా దాన్ కర్నా హై. అవినాశీ జ్ఞాన ధనం ఏదైతే తండ్రి నుంచి లభిస్తూ ఉన్నదో ఇది మనం దానం చేయాలా. బాప్ సమాన్ నిరహంకారి బననా హై, తండ్రి సమానంగా నిరహంకారిగా కావాలా. ముక్సే రత్న నికాల్నా హై. బాబా అంటారు, పిల్లలు మీ నోటి నుంచి ఎప్పుడు జ్ఞాన రత్నాలే వెలువడాలా. ఇవిల్ బాతే నహి సున్ని హై, చెడు మాటలను వినిపించకూడదు మరియు వినకూడదు. వరదానము, రహం కి భావనా కో ఇమర్జ్ కర్, దుఃఖ్ దర్ద్ కి దునియా కో పరివర్తన్ కర్నే వాలే మాస్టర్ ముర్సాఫిల్ భవ. బాబా అంటారు, దయా ఒక్క భావన ద్వారా దయాభావాన్ని ఇమర్జ్ చేసుకొని ప్రపంచంలో ఉండే దుఃఖాన్ని పరివర్తన చేసేవారే మాస్టర్ దయా హృదయులు అంటారు. ప్రకృతికి హల్చల్ మే జబ్ ఆత్మాయే చిల్లాతీ హై మర్ఫ్ ఔర్ रहम मांगती है तो अपने मर्सीफुल स्वरूप को इमर्ज कर उनकी पुकार सुनो. బాబా అంటారు, ప్రపంచంలో ఉండే ఆత్మలన్నీ కూడా ప్రకృతి యొక్క అలజడిలో చాలా ఏడుస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి బాబా పిల్లలతో దయ అడుగుతూ ఉన్నారు, మీరు దయాస్వరూపులయ్యి మీ ముందర వాళ్ళందరినీ కూడా ఇమర్జ్ చేసుకోండి. బాబా అంటారు, దుఃఖ దర్ద్కి దునియాకో పరివర్తన్ కర్నే కే లియే స్వయంకో సంపూర్ణ బనావో. బాబా అంటారు, ప్రపంచంలో చాలా దుఃఖంతో నిండి ఉండే ప్రపంచాన్ని పరివర్తనం చేయాలంటే మొదట స్వయం మనం సంపన్నంగా తయారు కావాలా. పరివర్తనకి శుభ భావనకి తీవ్ర కరో. కాబట్టి బాబా అంటారు, ప్రపంచాన్ని పరివర్తన చేయాలి అనే శుభ భావనని మన లోపల నుంచి చాలా వేగంగా చెయ్యాలా. आपके संपन्न बनने से ये दुख की दुनिया संपन्न हो जाएगा. इसलिए स्वयं प्रति चाहे सर्व ఆత్మओं की ప్రతి రహం की భావన ఇమర్జ్ కరో. కాబట్టి బాబా అంటారు, మీరు సంపన్నంగా సంపూర్ణంగా కావాలా. దుఃఖ ప్రపంచాన్ని మనము పరివర్తన చేయడం కోసం స్వయం ప్రతి సర్వుల ప్రతి దయాభావనని ఇమర్జ్ చేసుకోవాలా. జహా రహం హోగా వహా తేరే మేరేకి అల్చల్ నహీ హోగా. ఎక్కడైతే దయ ఉంటుందో దయాభావన ఉంటుందో అక్కడ నీది నాది అనే భావన రాదు అంటారు బాబా. స్లోగన్, ज्ञान और योग को दोनों पंख मजबूत है तो तब उड़ती कला का अनुभव कर सकेंगे. బాబా అంటారు, జ్ఞానం యోగం ఇవి రెండు రెక్కలు చాలా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఎగరే కళని మనము అనుభవం చేస్తాం. అచ్చా, ఓం శాంతి.
पल याद वो आता है, नाज है अपने भाग्य पे, सोचे मन मुस्काता है। उनकी अदाएं बड़ी निराली, उनकी अदाएं बड़ी निराली, हृदय में अमृत घोलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन प्रभु का हो गया। क्या मुझे अब सोचना, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं से सब कुछ बोलूं।